హాయ్ ఫ్రెండ్స్, ఎలిమినేషన్ అప్డేట్ అయితే ఎవరెవరి మధ్య పోటీ జరిగింది, ఎవరు సేవ్ అయ్యారు, లాస్ట్లో ఎవరున్నారు అని అంటే ఫస్ట్ మనకి ఫ్లోరా ఉంది కాబట్టి ఫ్లోరా ఎటు నామినేషన్లో గేమ్లో గెలుచుకుంది కాబట్టి సేవ్ అయిపోయింది. నెక్స్ట్ రాము సేవ్ అయిపోయాడు, హరీష్ గారు కూడా సేవ్ అయిపోతారని మనం ఆల్రెడీ సేఫ్ జోన్లో పెట్టేసేవాళ్ళని. ఇంకా రీతు, ప్రియా, పవన్ కళ్యాణ్ ముగ్గురు డేంజర్ జోన్ అనుకున్నాం. రీతు కూడా సేవ్ అయిపోయింది. లాస్ట్లో డేంజర్ జోన్లో అక్కడ నిలబడింది ఎవరై అంటే పవన్ కళ్యాణ్, ప్రియా ఉన్నారంట. అయితే పవన్ కళ్యాణ్ అనుకొని ఉంటాడు, నేనేం చేయలేదు కదా, బయట నుంచి వచ్చినాడు కూడా నాకేం ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు కదా, ప్రియా కూడా బాగా ఆడుతుందని చెప్పారు కాబట్టి నేనే వెళ్ళిపోతాను తను అనుకొని ఉంటాడు. ప్రియా కూడా పవన్ కళ్యాణే వెళ్తాడు అనుకుంటుంది, ఎందుకంటే నేను బాగా మాట్లాడుతున్నాను, నా 2-3 రోజుల నుంచి మారినట్టు అనిపిస్తుంది, కొంచెం నాకంటూ పర్లేదు అన్నట్టు తను కూడా అనుకుని ఉంటుంది. ఇక్కడైతే మాత్రం రివర్స్ అయిపోయి ప్రియానే బయటకు వెళ్ళిపోయింది, పవన్ కళ్యాణ్ అక్కడున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కొంచెం ఫీడ్బ్యాక్ నాకు సార్ ఇచ్చారు కాబట్టి, ఈరోజు ఇస్తున్నారు కాబట్టి మారుతాడేమోనని ఉండుంటాడు. నెక్స్ట్ వీక్ పవన్ కళ్యాణ్ ఇదే పొజిషన్లో గేమ్ ఆడుకుని ఇలాగుంటే నెక్స్ట్ స్టెప్ పవన్ కళ్యాణ్ అవుతాడు అనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రియా అయితే వెళ్ళిపోయింది, ఇంటికి వెళ్ళిపోయింది అనమాట. మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి.